దేవునికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా పేరు పేరున నా నిండు వందనాలు తెలియచేస్తూ, దేవుని యొక్క సముఖములో మరి చేరిన మనందరినీ కూడా ప్రభు దర్శిస్తున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుకి నువ్వు ఎరిగిన వాడవని జ్ఞాపకం చేసుకుందాం. మందిరానికి వచ్చిన నీవు మరింత భయము భక్తి కలిగి దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ పెట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరము ఇచ్చెను. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో భక్తుడు రాస్తున్నటువంటి కీర్తనలో ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టాడట. ప్రభువు విశాల స్థలమందు అతనికి ఉత్తరం ఇచ్చాడట. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనందరం ప్రభుని నమ్ముకున్న వారైనా నమ్ముకోలేని వారైనా ప్రతి మానవుడు కష్టాల గుండా ప్రయాణం చేయవలసిందే. కష్టాలు లేవు, బాధలు లేవు అని గుండె మీద చేసుకుని చెప్పేటువంటి ఒక వ్యక్తి కూడా ఈ భూమి మీద కనబడడు. ప్రతి మానవునికి, ఏ దేశమైనా, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, ప్రతి మానవునికి ఎన్నో కష్టాలు. చిన్నపిల్లలకి వారి కష్టాలు, యవనస్తులకి వారి కష్టాలు, పెద్దవారికి వారి కష్టాలు, వృద్ధాప్యంకి వచ్చాక వారి కష్టాలు. ఈ జీవితం అంతా కూడా కష్టాలు, బాధలు, సమస్యల గుండా ప్రయాణం చేయాల్సిందే. ఇరుకులు, ఇబ్బందులు ఈ జీవితాన్ని తలకిందులు చేస్తాయి. అయినప్పటికీ ఈ జీవిత పోరాటంలో వాటన్నిటిని ఎదుర్కొంటూ మనం దరికి చేరాలి. ఒకవేళ కష్టాలు చూసి, బాధలు చూసి నేను జీవించలేను, నేను బ్రతకలేను, లేకపోతే నా జీవితాన్ని ఇక్కడతో సరిపెట్టుకుంటాను అని అనుకుంటే ఆ జీవితానికి అర్థమే లేదు. దేవుడు కలుగు చేసినటువంటి ఆ జీవితానికి, ఆ శ్రేష్టమైన జీవితానికి అర్థమే లేదు. చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి మంచి జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని మధ్యలోనే, ఎంతో ఆయుష్ ఉండగానే, ఎంతో మంచి లైఫ్ వారికి ఉండగానే మధ్యలోనే వారి జీవితాలను ముగించుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, నావ నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో కెరటాలు దాన్ని కొడతాయి, దానిని ఇబ్బంది పెడతాయి. కానీ ఆ నావ నడిపేటువంటి వ్యక్తి ధైర్యంగా నడిపి ఆ నావను ఒడ్డుకు తీసుకెళ్ళి తనకు తాను ఏ విధంగా అయితే రక్షించుకుంటాడో, అలాగే మన జీవితాల్లో, లోకంలో జీవిస్తున్న మనందరము కూడా ప్రతి విషయాల్లో, ప్రతి సమస్యలలో ఎదుర్కొంటూ మనందరము కూడా ఏం చేయాలి తెలుసా? దరికి చేరాలి. దేవునికి స్తోత్రం. ఇరుకులలో దేవునికి మొరపెట్టాలి అని ప్రభు చెప్తున్నాడు. నీవు ఎంతగా మొరపెట్టగలిగితే అంతగా ప్రభువు నీ ప్రార్థన వింటారు. ఆయన విసుక్కునే దేవుడు కాదు. ఆయన నీవు పొద్దున ప్రార్థన చేసావని, మధ్యాహ్నం ప్రార్థన చేసావని, సాయంకాలం మళ్ళీ అడిగావని విసుక్కునే దేవుడు కాదు. ఆయన విసుక్కునే దేవుడు అస్సలు కాదు. ఆయన మనుషులకైతే విసుకుంటుంది. పొద్దున్నే కదమ్మా అడిగావు, మళ్ళీ మధ్యాహ్నమే కదమ్మా అడిగావు, సాయంకాలం కూడా అడిగావు కదా అంటాడు. కానీ దేవుడైతే అలా అనడు. ప్రభు అయితే మనల్ని త్రోసిపుచ్చే దేవుడు కాదు. మనం ఎన్నిసార్లు విజ్ఞాపన చేసినా, ఎన్నిసార్లు ఆయన దగ్గర గోజాడినా, ఎన్నిసార్లు మనం ఆయన దిగి ఏడ్చినా
ఆ ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పారు, విసుగక నిత్యము మీరు ప్రార్థన చేయండి, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఒక విధవరాలు ఉంది ఒక ఊర్లో. ఆమెకు ఒక సరిహద్దు గొడవ ఉంది తన పక్కవారితో. తన సరిహద్దు గొడవ ఉన్నటువంటి పక్కవారితో ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్ళింది. ఆ నాయకుడిని అడిగింది, అయ్యా, నాకును నా పక్కవారికి ఉన్న సరిహద్దు గొడవ ఇదిగో రోజు రోజుకి ఎక్కువ అవుతుంది, నీ వచ్చి న్యాయం చేయాలి అని అడిగింది. సరే వస్తానే వెళ్ళిపో అన్నాడు. రాలేదు. మళ్ళీ రెండవ రోజు వెళ్ళింది. వస్తానులేమా, చేస్తాను అన్నాడు. రాలేదు. ఈ రీతిగా ఆమె తిరుగుతూ ఉంది, ఆయన రావడంలే. ఎందుకని తెలుసా? ఈమె వెధవరాలు, ఈమెకు వెనకాల ఎవరు లేరు కాబట్టి ఆయనను బ్రతిమాలుకుంటుంది, కానీ ఆయన న్యాయం చేయడం లేదు. ఊరికి న్యాయాధిపతి అని పేరు, కానీ అతడు అన్యాయస్తుడు. పేరుకి న్యాయాధిపతి, కానీ అతను న్యాయం చేయడు, అన్యాయం చేసేటువంటి మనస్సు కలిగినవాడు. ఈమె అడుగుతుంది న్యాయం కోసం, ఆమెకు అన్యాయమే చేస్తున్నాడు. సరే, ఆమె దేవుని నమ్ముకున్న ఆమె కనుక విసుక్కోకుండా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. మొదటి రోజు, ప్రభువా, ఇదిగో న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నాను, అతని మనసు మార్చండి అని ప్రార్థన చేసుకుని వెళ్ళింది. వస్తానులే, వెళ్ళిపో అన్నాడు. రాలేదు. రెండవ రోజు ప్రార్థన చేసుకుంది, వెళ్ళింది. వస్తానని చెప్పాను కదా, ఎందుకు అంత మాట తినేస్తావు అన్నాడు. రాలేదు. ఆమె ప్రార్థన వదలలేదు, అతన్ని అడగడం మానలే, పట్టుదల కలిగింది. ప్రభునందు ప్రియులారా, ఏదన్నా సాధించుకోవాలని తపన నీకున్నప్పుడు పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే పిల్లలు పరీక్షల్లో పాస్ అవ్వలేరు. పట్టుదల లేకపోతే యవనస్తులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. పట్టుదల లేకపోతే జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మన జీవితాల్లో పట్టుదల కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు పట్టుదల, నీకే పట్టుదల లేకపోతే, నీకే ఇంట్రెస్ట్ లేకపోతే, చేసేవారికి లేకపోతే ఇచ్చేవారికి ఏ విధమైనటువంటి మనసు నీ మీద ఉంటుంది? సరే, వెళ్ళింది, అడిగింది, వెళ్ళింది, అడుగుతూ ఉంది కానీ సాయం చేయలే. ఒకరోజు నా దేవుడు మాట్లాడాడు, ఇదిగో అన్యాయస్తుడైన న్యాయాధిపతి, నువ్వెంతకాలం ఆమెకు న్యాయం చేయకుండా ఉంటావు? నువ్వెంతకాలం ఆమెను అలా తిప్పుకుంటా ఉంటావు? ఆమెకు న్యాయం చేయవా నీవు అని ఒక రాత్రి దేవుడు దర్శనములో మాట్లాడాడు. ఆ రాత్రి న్యాయాధిపతికి నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందని చూశాడు. రోజు వచ్చి ఆమె ఇంకా రాకముందు కబురు పంపించేశాడు, ఇదిగో న్యాయాధిపతి వస్తాడు, మీకు న్యాయం చేస్తాడనేటువంటి మనుషుల ద్వారా కబురు పంపించి, ఆ ప్రభువు మాట్లాడిన మాటకు తగ్గట్టుగా ఏం చేశాడు తెలుసా? ఆమెకు తన సహోదరుని లేకపోతే తన పక్క వారికి ఉన్న సరిహద్దు గొడవను ఆయన క్లియర్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసుకోవద్దు. ప్రార్థన విషయాల్లో, దేవుని దగ్గర అడిగే విషయాల్లో విసుకోవద్దు. దేవుడు నీ పట్ల ఆయన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో విసుకక అడగగలిగితే ఎటువంటి మేలులు పొందారో ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్తకి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. లూకా సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఈయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ముగ్గురు స్నేహితుల గురించి ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు.
ఏంటి ఉపమానం? ముగ్గురు స్నేహితులు. నిజమే, ఈ లోకంలో మనందరికీ స్నేహితులు ఉంటారు. స్నేహితుడు మంచివాడైతే, స్నేహితుడు దేవుని నమ్ముకున్నవాడైతే, స్నేహితుడు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడైతే, నీవు కూడా స్నేహించేసి నీవు కూడా దేవునిలో జీవించగలవు. నువ్వు స్నేహించే స్నేహితుడు దుష్టుడైతే, నువ్వు స్నేహించే స్నేహితుడు లోక సంబంధి అయితే, నీ ఆత్మీయ జీవితం కూడా కోల్పోతుంది. అందుకని నీవెవరితో స్నేహం చేస్తున్నావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక సంబంధమైన స్నేహము దేవునికి అది వైరము. నీవు లోక సంబంధమైన స్నేహం చేస్తే ఆ లోక సంబంధమైన స్నేహం నిన్ను పక్కదారి పట్టిస్తుంది. నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. నీకోసం ప్రాణం పెట్టిన నీ స్నేహితుడి దగ్గరికే వెళ్ళాలి తప్ప, నిన్ను పీల్చుకుని తిని నీ కష్టాల్లో సమస్యల్లో దరి చేరకుండా కేవలం నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి అటువంటి స్నేహితుడిని మాత్రం నువ్వు కలిగి ఉండొద్దని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, మంచి స్నేహితుడు విడువక ప్రేమించునని రాయబడి ఉంది. మంచి స్నేహితుడట నిన్నెప్పుడు విడిచిపెట్టాడట. నీవు కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, నీ కుటుంబము సమస్యల్లో ఉన్నా, నీ స్నేహితుడు నీ స్నేహితురాలు నిన్ను విడిచిపెట్టదు. అటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి యవనస్తులకి స్నేహితులు ఉంటారు. ఆ స్నేహం కాలేజీ వరకు ఉంటే కాలేజీ వరకే ఉంచుకోవాలి, స్కూల్ అయితే స్కూల్ వరకే ఉంచుకోవాలి, ఉద్యోగం అయితే ఉద్యోగం వరకే ఆ స్నేహం ఉంచుకోవాలి, అంతే. ఇంకా వారితో పాటే ఉండి, వారితో పాటే తిరిగి, వారితో పాటే తిని, వారితో పాటే త్రాగుతూ ఉన్నాకో నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు, ఆ కొడుక్కి స్నేహితులు ఉన్నారట. వారు మంచి స్నేహితులు కాదని తండ్రి అన్నాడట, ఒరే వారితో సహవాసం చేస్తావు ఎందుకు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు కాబట్టి నువ్వు వారితో సహవాసం చేయకు అని అంటే, ఆ కొడుకు అన్నాడంట, నాన్న నన్నేమన్నాను కానీ నా ఫ్రెండ్స్ని మాత్రం ఏమనక, అసలు నేను తిడితే భరిస్తాను కానీ నా ఫ్రెండ్స్ని తిడితే నేను అస్సలు భరించలేను, వాళ్ళు నా ప్రాణ స్నేహితులు అన్నాడట. అవునా, నీ ప్రాణ స్నేహితులా? అయితే నేను ఒక పరీక్ష పెడతాను, వాళ్ళని తీసుకొచ్చాడట. ఆ తండ్రి ఆ వచ్చినటువంటి స్నేహితుల్ని పరీక్ష పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా కొడుకు మీద ఒక కేసు వచ్చింది, ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు, మీరు స్నేహితులు కదా, నా కొడుకు స్థానంలో మీలో ఎవరెళ్ళి జైల్లో ఉంటారు, ఒక 10 రోజులు ఉండి రావాలి, నా కొడుకు బదులు మీలో ఎవరు వెళ్తారని అడిగాడట. ఆ వచ్చిన ప్రాణ స్నేహితులు అన్నవారు అన్నారట, మేము అలాంటి దానికి స్నేహితులం కాదు. దేనికి స్నేహితులం? బళ్ళ మీద ముగ్గురేసి వెళ్తాం, లేకపోతే పార్టీలు చేసుకుంటాం, లేకపోతే ఫోన్లు మాట్లాడుకుంటాం, ఇంతే తప్ప నీ కొడుకు కోసం నేను జైల్లో ఉండాలా, నేను ఉండను అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయారు. తండ్రి చెప్పాడు, అరే ఇదిరా నీ స్నేహం అని తండ్రి కొడుకుకు బుద్ధి చెప్పాడు. ఎవరు కూడా ప్రాణం పెట్టే స్నేహితులు ఎవరు లేరు ఈ లోకంలో. ప్రభునందు ప్రియులారా, మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయనతో మనం స్నేహం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది. ఏం చేస్తుందట? చెడ్డ స్నేహము మంచిగా ఉన్నటువంటి వ్యక్తిని పాడు చేస్తుంది. 4 స్నేహితులు ఉన్నారట ఒక చోట. ఆ 4 స్నేహితుల్లో ఒకడు దేవుని యందు కొంచెం భయము భక్తి కలిగిన వాడు. ఆ 4
అనుకున్నారట, రేపు ఆదివారం మనం పలానా చోటకి పార్టీ ఉంది, మనం వెళ్ళాలి. మరి ఇదిగో ఈ మధ్య నువ్వు సరిగ్గా మాతో రావట్లేదు, స్నేహం అని చెప్పుకుంటున్నావు కానీ నువ్వు మాతో రావట్లేదని ఈ కొంచెం దైవభక్తి కలిగినటువంటి వాడితో కూడా చెప్పారు. సర్లే స్నేహితులు కదా, తప్పట్లేదు, మొహమాటం అని చెప్పి సర్లేరా వస్తాను, రేపు ఆదివారం కదా రేపు వచ్చేస్తాను అన్నాడు. సరే, నలుగురు ప్లాన్ చేసుకుంటున్నారు. మరి నువ్వేం తింటావు, ఏం తాగుతావు? ఈ దైవభక్తి కలిగినటువంటి కొంచెం భక్తిలో ఉన్నటువంటి కుర్రోడిని అడిగారు ఆ ముగ్గురు. ఆ కుర్రోడు అన్నాడు, మీది మీదే, నాది నాదేరా, మీరేం తాగుతారో తాగండి, నేను మీతో పాటు వస్తాను, మీతో పాటు కూర్చుంటాను, మీరు ఏం తాగుతారో తాగండి, నేను ఏదో డ్రింక్ ఏదో తాగుతాను అన్నాడు. వాళ్ళు అంటున్నారు, స్నేహానికి అర్థం ఏముందిరా, ఇంకా ఏమంటున్నారు, స్నేహానికి అర్థం ఏముంది, మేము తాగింది నువ్వు తాగాలి, మేము తిన్నది నువ్వు తినాలి, అప్పుడే స్నేహానికి అర్థం. నువ్వు ఒక దారి మేము ఒక దారి ఏంటి? అలాగైతే కుదరదు. ఖచ్చితంగా మనందరం కలిసే ఉండాలి, కలిసే చెయ్యాలి. బలవంత పెట్టారు, చివరికి ఒప్పుకున్నాడు. వీళ్ళ తాగిందే తాగించారు కొంచెం భక్తి కలిగిన వాడికి, వీళ్ళ తిన్నదే తినిపించారు కొంచెం భక్తి కలిగిన వాడికి. చివరికి అలవాటు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, అలవాటు చేయబడ్డ ఇతడు వారికన్నా ఎక్కువ త్రాగుబోతు అయిపోయాడు. చూసారా, ఒక్కడే నాశనం చేస్తాడట. తెలుగులో ఒక సామెత ఉంది, చెడిపోయిన కోతట వనమంతా పాడు చేస్తుందట. ఏమండి, తెక్కెక్కేసిన కోతుందనుకోండి, ఆ చెడిన కోతుందనుకోండి, చేనంతా పాడు చేస్తుంది. ఒక్కడుంటేనే ఇలాగా సమాజం పాడైపోతుంది. ఈ ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని పాడు చేశారు. వీరికన్నా ఎక్కువ త్రాగుబోతు అయిపోయాడు. ఈ రోజున తన జీవితం అంతా వ్యర్థంగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీ స్నేహం, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుల స్నేహం, ఇక్కడున్న పెద్దవారి స్నేహం ఎలా ఉంది? మంచి వారితో స్నేహం చేయడానికి మనందరం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫ్రెండ్ అనేవాడు ఆపత్కాలంలో అత్యవసర సమయాల్లో ఆదుకునేవాడై ఉండాలి. కాబట్టి ఇంగ్లీష్లో ఆ సామెత ఉంటుంది. ఫ్రెండ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అత్యవసర సమయంలో ఆదుకునేవాడే స్నేహితుడు, లేకపోతే స్నేహితుడు కాదు అని మనం గుర్తించుకోవాలి. సరే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు. ఒక వ్యక్తి దూర ప్రాంతం ప్రయాణం చేసి వెళ్తున్నాడు. సాయంకాలం చల్లబడ్డాక బయలుదేరాడు 4 గంటలకి. పాలస్తీనా దేశాల్లో ఎండలు ఎక్కువ, అందుకని వారి ప్రయాణాలు సాయంకాలం ఉంటాయి. మధ్యాహ్నం బయలుదేరలేరు. ఒకవేళ ఉదయం బయలుదేరినా ఎండకు తట్టుకోలేరు. అందుకనే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ జ్ఞానులు సాయంకాలం ప్రయాణం మొదలుపెట్టారు. పైగా నక్షత్రం చూపించే దారి కాబట్టి వారి ప్రయాణం అంతా రాత్రి ప్రయాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి ప్రయాణం మొదలుపెట్టారు, వెళ్తున్నారు. అలాగా యేసయ్య దగ్గర చేరుకున్నారు. ఒక వ్యక్తి దూర ప్రాంతం ప్రయాణం చేసి వెళ్తున్నాడు. కొంచెం సమయానికే ప్రొద్దు కుంగిపోయింది, చీకటి పడిపోయింది. ఆ దగ్గరలో తనకొక తెలిసిన స్నేహితుడు ఉంటే ఆ ఇంటికి వెళ్దామని వెళ్ళాడు. అది సుమారు మధ్యరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి సమయానికి ఆ ఇంటికి చేరుకున్నాడు. సరే, ఆ ఇంటి గల యజమానుడు ఇతన్ని చూసి, ఈ రాత్రి సమయంలో ఇక్కడికి ఎలా వచ్చావురా బాబు, రా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, రా, ఇంట్లో ఉండు అని చెప్పి ఇంట్లోకి ఆహ్వానించాడు అతిథిగా. అవును, అతిథి అంటే ఎవరో తెలుసా? అతిథిని సత్కరించాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. అతిథిని గౌరవించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. అతిథులను ఎవరన్నా మన ఇంటికి వస్తానని ఫోన్ చేశారనుకోండి, మనం ముందే అడ్డుకట్టేస్తాం. నేను ఉండలేదే, ఎందుకని? వాళ్ళకి ఏయో చెయ్యాలి, వండి పెట్టాలి,
లేకపోతే ఏవేవో తెచ్చి ఖర్చు. ఇలాగ మేము పలానా రోజు వస్తామన్నాం అనుకోండి, ఆ రోజైతే నేను ఉండట్లేదు మరి అని ముందుగానే మనం అడ్డు వేసేస్తాం. అందుకనే చెప్ప చేయకుండా వచ్చేస్తారు చుట్టాలు. ఏమండి, చెప్ప చేయకుండా వచ్చేసి చెప్పలేదంటే ఏమంటారు తెలుసా? లేదు, ఇలా గన్నవరం వరకు వచ్చాను, ఇలా చూసిపోదామని వచ్చాను అంటాడు. అంతే, ఇలా మేము అక్కడ వరకు వచ్చాం, అందుకని ఇంకెలాగ వచ్చాం కదా అని వచ్చామంటాడు. చుట్టాలు కూడా చాలా తెలివైన వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతిథి అంటే, తిథి అంటే నక్షత్రము. సమయం లేకుండా వచ్చేవాడే అతిథి, చెప్పకుండా వచ్చేవాడే అతిథి. చెప్పకుండా అర్ధరాత్రి సమయాల్లో వచ్చాడు అతిథి. సరే రా ఇంట్లోకి. మధ్యరాత్రి 12 అయింది, మేమందరం తినేసాం, ఇప్పుడు నీకు భోజనం ఎక్కడుంది? ఇంట్లోనేమో ఖాళీ కుండలో భోజనం లేదు అని ఈ వ్యక్తి బాధపడిపోతున్నాడు. వచ్చిన వ్యక్తి దూర ప్రయాణం చేసి వచ్చాడేమో, అతనికి భోజనం పెట్టాలి. పోనీ కొనుక్కొద్దాము కొట్టుకెళ్ళంటే సమయం 12 దాటేసింది. ఎవరు అమ్ముతారు? ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఆలోచన చేస్తున్నాడు. ఎలాగ ఇతనికి భోజనం పెట్టాలి, ఎలాగ ఇతన్ని కడుపు నింపాలి, ఎలాగ ఇతన్ని గౌరవించాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు అతనికి ఒక స్నేహితుడు గుర్తొచ్చాడు ఆ వీధిలో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ వీధిలో మరొక స్నేహితుడు ఇతనికి తోడుగా తెలుసున్నాడు. వెళ్ళాడు, వెళ్ళి ఆ స్నేహితుడిని తలుపు కొడుతున్నాడు. స్నేహితుడా, ఒకసారి తలుపు తీ, దూర ప్రాంతం నుంచి నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, వాడు పెట్టడానికి నా దగ్గర భోజనం లేదు, నీ దగ్గర కొంచెం ఆహారం ఉంటే ఇయ్యి, అతని పస్తులు ఉండకుండా అతనికి భోజనం పెడతాను, అతనికి రొట్టెలుంటే ఇవి అని అడుగుతుంటే, మధ్యరాత్రి 12 దాటిన తర్వాత ఎవడ్రో బాబు తలుపు కొడుతున్నాడని చూశాడు. చూసినప్పటికీ ఇతడు, ఏంటి ఇప్పుడు టైం ఎంత అయింది, ఇప్పుడు తలుపులు కొడుతున్నావు? లేదు లేదు, మధ్యరాత్రి నా సమయంలో నా ఫ్రెండ్ వచ్చాడు, వాడికి భోజనం పెట్టాలి, నీవే భోజనం నువ్వు ఇచ్చేవాడివి, నీ దగ్గర రొట్టెలుంటే ఇయ్యి, ఒక 3 రొట్టెలు చాలు అని బ్రతిమాలుతుంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అంటున్నాడు, ఇప్పుడు నేను ఇవ్వలేను, ఇప్పుడు నేను లేగలేను, ఇప్పుడు నేను వచ్చి ఇవ్వలేను. ఎందుకని తెలుసా? నాతో కూడా నా చిన్న పిల్లలు పడుకున్నారు, ఇది అర్ధరాత్రి సమయం, ఇప్పుడు వారిని లేపామంటే వాళ్ళు మరి పడుకోరాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టకు, నీ చప్పుడికి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, కాబట్టి నీవు వెళ్ళిపో, నేను లేవలేను ఇవ్వలేను అని అంటున్నాడు. అయితే ఈ వ్యక్తి పట్టు వదలకుండా మళ్ళీ తలుపులు కొడుతున్నాడు. స్నేహితుడా, దయచేసి ఒకసారి లేగు, నా స్నేహితుడు పస్తులతో ఉండిపోతాడు, ఆడు ప్రయాణం చేసి వచ్చాడు, వాడికి రొట్టెలు ఇవ్వి, నీ దగ్గర ఉన్న రొట్టెలు నాకు ఇవ్వి. మళ్ళీ అన్నాడు, చెప్పాను కదరా బాబు, మళ్ళీ అడుగుతావు, నేను లేవలేను రాలేను ఇవ్వలేను అని అన్నప్పటికీ ఇతను మాత్రం సిగ్గు వదులుకొని ఏం చేస్తున్నాడట? బ్రతిమాలుతూనే ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసుక్కోవట్లేదు, అడుగుతూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని దగ్గర మనం విసుక్కుని ప్రార్థన చేయకూడదు, దేవుని దగ్గర సిగ్గుపడి ప్రార్థన చేయకూడదు. దేవుని దగ్గర చేసే మనం విసుగక ప్రార్థన చేయాలి, సిగ్గును వదిలిపెట్టి మనం అడగాలి. మనుషుల దగ్గర సిగ్గుపడు, మనుషుల దగ్గర చేయి చాపడానికి సిగ్గుపడు, పదే మనుషులను అడగడానికి వారిని కోరడానికి సిగ్గుపడు కానీ మొహమాట పడు కానీ నీ దేవుని దగ్గర నీవు సిగ్గు వదిలి కన్నీరు కార్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరానికి ప్రార్థన చేయడానికి 2 వెళ్ళారు. ఒకడు పరిసైడు సుంకరి. పరిసైడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నేను గొప్పవాడు నాయన, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను నాయన, నా దశమ భాగం అంతా ఇస్తున్నాను నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. పాపి అయిన సుంకరి మందిరంలోకి అడుగు పెట్టలేక రోడ్డు మీద ఉన్నాడు. ఆ మందిరం ఎదురుగా రోడ్డు మీద ఉండి, ప్రభువా నీ మందిరంలోకి అడుగు పెట్టే యోగ్యత నాకు లేదు,
రోడ్డు మీదే ప్రార్థన చేస్తున్నానని రొమ్ములు బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? రోడ్డు మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా రోడ్డు మీద ప్రార్థన చేయాల్సిన పని వస్తే, అవసరం వస్తే ఎలా చేస్తారు? బహుశా ఇంట్లో ప్రార్థన చేసుకోలేదు మీరు, ఆటో వెళ్ళిపోతుందనో లేకపోతే తీసుకెళ్ళి ఉండరనో గబగబా బ్యాగ్ కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేసావు. రోడ్డు మీద గుర్తొచ్చింది నేను ప్రార్థన చేసుకోలేదని. ఎలా చేసుకుంటావు? కళ్ళు తెరిచి చేసేవాళ్ళు కొంతమంది, మామ అనేసుకునే వాళ్ళు కొంతమంది, లేకపోతే ఎవరన్నా వస్తున్నారా లేదా చూసుకునే వాళ్ళు కొంతమంది, ఏదన్నా శబ్దం వస్తే వెంటనే కళ్ళు తెరిచేసే వాళ్ళు కొంతమంది. రోడ్డు మీద ప్రార్థన చేసుకునే నీవు సిగ్గుపడి ఎవరికి కనబడకుండా చేసుకుంటావే. సుంకరి రోడ్డు మీద ప్రార్థన చేసుకున్నాడు, రొమ్ములు బాదుకుంటూ, పాపినైనా నన్ను కరుణించు నాయనా అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర సిగ్గుపడితే ఆశీర్వాదం పొందలేవు. దేవుని దగ్గర సిగ్గుపడుతున్నావా? మందిరానికి వెళ్తున్నానని సిగ్గుపడుతున్నావా? దేవుని నమ్ముకున్నానని సిగ్గుపడుతున్నావా? ఎవరో ఏదో అనుకుంటారని ఇదిగో ఆలోచన చేస్తున్నావా? ప్రభు చెప్పారు, నన్ను గూర్చి లోకంలో మీరు సిగ్గుపడితే, నన్ను ఎరిగిన వారని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడితే, పరలోకంలో తండ్రి ఎదుట మిమ్మల్ని గూర్చి నేను సిగ్గుపడాల్సి వస్తుంది. మిమ్మల్ని గూర్చి నేను సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసయ్యను తెలుసుకున్నందుకు, యేసయ్య దగ్గరికి వెళుతున్నందుకు సిగ్గుపడొద్దు. ఆయన దగ్గర అడుగుతున్నందుకు సిగ్గుపడొద్దు. ఎవరో పక్కోరు ఏదో అనుకుంటారని కన్నీరు కాస్తే, ప్రార్థన చేసుకుంటే పక్కోళ్ళు ఏదో అనుకుంటారని, మనసారా దేవుని ఆరాధిస్తూ ఉంటే పక్కోళ్ళు ఏదో అనుకుంటారని అస్సలు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటారు లోకంలో మనుషులు, నీవు కూడా వెళ్ళిపోతున్నావా ఏంటి? నువ్వు కూడా గుడికి వెళ్తున్నావా ఏంటి? నీవు కూడా మారిపోయావా అంటారు. సిగ్గుపడద్దు. అవును, నేను వెళ్తున్నాను అవసరం కోసం. సిగ్గు మాలి అడుగుతున్నాడు, సిగ్గు విడిచి అడుగుతున్నాడు, తలుపులు బాదుతున్నాడు. తన అవసరం కోసం, తనకున్నటువంటి స్నేహితుడు పస్తులు ఉండడం కోసం సిగ్గు విడిచి అడుగుతా ఉన్నాడు. విసుకోవద్దు. దేవుని దగ్గర ప్రొద్దు కుంగిపోయింది, అది కారణము. చీకటి పడిపోయింది, అది కారణము. ప్రభునందు ప్రియులారా, ప్రొద్దు కుంగుట, చీకటి పడుట అంటే సమస్యలకు గుర్తు. నీవు సమస్యలలో సిగ్గు వదిలి దేవుని అడగాల. కష్టాలలో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో సిగ్గు వదిలి దేవుణ్ణి అడగగలిగితే ప్రభు నీ పట్ల ఆయన కార్యం చేస్తాడు. సరే, స్నేహితుడిని కోసం పదే తలుపులు బాదుతున్నాడు, కొడుతూనే ఉన్నాడు. స్నేహితుడా, నీవు లేవాలి, తప్పదు. నేను లేవలేను, నీవు లెగుస్తావు. నేను ఇవ్వలేను, నువ్వు ఇస్తావు. నీ దగ్గర ఉన్నాయి అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు తప్పక ఆ స్నేహితుడు లేచట, దీపం వెలిగించి తలుపు తీసి, ఇదిగో నీకు కావలసిన రొట్టెలు పట్టుకెళ్ళి నీ స్నేహితుడికి భోజనం పెట్టి అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి అడిగి లేవన్నాడు కదా అని తిరిగి వచ్చేస్తే పెట్టగలడా? 2 సార్లు అడిగి లేవన్నాడు, ఇసుకుంటున్నాడు కాబట్టి నేను ఆడ దగ్గరికి వెళ్ళను అని చెప్పి వచ్చేస్తే తన ఫ్రెండ్కి ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు భోజనం? తన స్నేహితుడి కోసం ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఒక మంచి కార్యం చేశాడు. అసలైన స్నేహితుడు ఎవరు తెలుసా? ఆ ఇంటిలో రొట్టెలిచ్చినోడు ఆయన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ప్రొద్దు కుంగిపోయినప్పుడు, సమస్యల సుడిగుండాలు నీకున్నప్పుడు, ఏ దారి కనబడినప్పుడు, ఏ వైద్యం దగ్గరికి వెళ్ళిన నయం కానప్పుడు, ఇదిగో అర్ధరాత్రి సహాయకుడిగా, ఏ మిడ్ నైట్ ఫ్రెండ్గా నీ కోసం ప్రభు వేచి చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ఏ ఫ్రెండ్ అట్ మిడ్ నైట్, మధ్యరాత్రి సహాయకుడుగా, మధ్యరాత్రి సహాయం చేసే స్నేహితుడిగా, చీకటి సమయాల్లోనేంటి, కష్ట సమయాల్లోనేంటి, బలహీనత సమయాల్లోనేంటి, ఆ దేవుడు నీకు తోడుగా ఉండడానికి మధ్యరాత్రి స్నేహితుడు నీకున్నాడని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మధ్యరాత్రి అంటే ఎమర్జెన్సీ.
ఎమర్జెన్సీ. నిజమే, ఎప్పుడన్నా రాత్రులు మీకు ఫోన్ వచ్చిందా? అవసరం కన్నా అత్యవసరం గుర్తించండి. మధ్యరాత్రి సమయంలో ఎవరన్నా మీకు ఫోన్ చేసి బలహీనంగా ఉంది, లేకపోతే కొంచెం డబ్బులు అవసరమయ్యాయి అని అడిగారా? అవసరం కన్నా అత్యవసరం అని గుర్తించండి. సహాయం చేయండి. దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. మంచి మనసుతో వారి పట్ల మీ సానుభూతి ప్రకటించండి. మధ్యరాత్రి అనేది అత్యవసర సమయం. ఇదిగో దేవుడు నీకు మధ్యరాత్రి సమయం అయితేనేంటి, పగటి వేళనైతేనేంటి, ఏ సమయమైనా సరైనప్పటికీ ఎమర్జెన్సీగా అత్యవసరముగా దేవుడు నీ కార్యం చేయడానికి అని సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రొద్దు కుంగిపోయిందా నీ జీవితాల్లో? చీకటి పడిపోయిన సందర్భంగా ఉన్నావా? ఎటు వెళ్ళినా ఆరోగ్యం లేదు, ఎటు వెళ్ళినా సంపాదన లేదు, ఎటు వెళ్ళినా నా జీవితానికి మోక్షం లేదనుకుంటున్నావా? ప్రొద్దు కుంగిపోయిన చోటకి యేసయ్య వస్తాడు. ప్రొద్దు కుంగిపోయిన జీవితాల్లో వెలుగు నింపడానికి వస్తాడు. మళ్ళీ సూర్యోదయం కలుగుతుంది ఆ జీవితాల్లో. యాకోబు బెయేర్షెబా నుండి పద్నారాముకు బయలుదేరాడు. అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రొద్దు కుంగిపోయింది, చీకటి పడిపోయింది. పోనీ అరణ్యంలో ఏమన్నా మెల్లగా నడిచేయడానికి ఏమన్నా ఉంటుందంటే నడదు. అడుగు తీసి అడుగేస్తే భయంకరం. ఎక్కడ ఏ పాము ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ తేళ్ళు ఉంటాయో తెలియదు, ఎక్కడ ఏ విషపురుగులు ఉంటాయో తెలీదు, ఎక్కడ ఏ జంతువులు ఉన్నాయో తెలీదు. అరణ్యములో చీకటి పడిపోతే అడుగు తీసి అడుగులేనటువంటి పరిస్థితి. అక్కడే ఆగిపోయాడు. అడుగు ముందుకెళ్ళలే, అడుగు ముందుకు పట్టలేదు, అక్కడే ఆగిపోయాడు. వెంటనే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ శబ్దాలకి భయం. అప్పుడప్పుడు రాత్రుల సమయాల్లో ఎంతో భయం వేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు బయట వీధిలో కుక్క ఏడుతుందనుకోండి, ఇంట్లో మనం వణుకుపోతాం. బయట వీధిలో కుక్క ఏడుతుంది, దానికి ఏదో బాధ వచ్చి నొప్పొచ్చు, అది ఏడితే నీకెందుకు భయం? ఏదో జరిగిపోతుంది అంటావు. ఏం జరుగుతుంది? ఏమి జరగదు. దానికి నొప్పి వచ్చి అరుస్తుంది అంతే, దానికి బాధ వచ్చి అరుతుంది, పడిపోతుంది, దాన్ని పడగొట్టేస్తుంది. ఆ కుక్కకి సానుభూతి ప్రకటించడానికి ఇంకో కుక్క అరుస్తుంది. ఏమనంతేనా? ఒక కుక్క అరిసిందంటే దానికి ఏదో బాధ వచ్చిందని ఇంకొక అరుస్తుంది. అలాగే అక్కడ ఉన్నాయన్నీ కూడా 4-5 కుక్కలు అరిస్తే అంతే. ఏదో జరిగిపోతుందని భయం, పిల్లరిస్తే భయం, కుటుంబాల్లో ఇంట్లో ఏదైనా శబ్దం వస్తే భయం, భయం భయం భయం. ఇదిగో అరణ్యంలో ఇంకెంత భయంకరంగా ఉంటుంది. ఏ చెట్ల మించో పక్షులు అరుస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో ఏవో కోతలు వేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఇంట్లో పడుకునేవాడు శుభ్రంగా, ఎప్పుడు హ్యాపీగా తల్లిదండ్రుల మధ్య ఉండేవాడు యాకోబు. ఈ రోజున ఒంటరి జీవితం వచ్చింది. ఎప్పుడు ఇటువంటి శబ్దాలు చూడలేదు, ఎటువంటి చీకటి చూడలేదు. అలాంటి సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడుగా ఉండు. ప్రొద్దు కుంగిపోయింది నా జీవితంలో, వెలుగుతో నింపు నాయన, నాకు తోడుగా ఉండు నాయన అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో దేవుడు కనబడి ఒక నిచ్చెన ఆకాశం నుండి యాకోబు ఉన్న స్థలానికి వేయబడింది. దేవునికి స్తోత్రం. ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన ఆకాశము నుండి, పరలోకము నుండి నేల మీదకి వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైనుంచి కిందకి దిగుతున్నారు, కింద నుంచి పైకి వెళుతున్నారు. ఈ సన్నివేశాన్ని యాకోబు తన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. తన దగ్గరికి ఒక నిచ్చెన వేయబడింది. పరలోకం నుండి దేవదూతలు రెక్కలు ధరించిన వారు నిచ్చెన మీద ఎక్కడం దిగడం చూశాడు. అవును, ప్రొద్దు కుంగిపోయిన జీవితాలలో, చీకటి పడిన జీవితాలలో, కష్టాలు బాధలు శ్రమలు కలిగిన జీవితాలలో, ఒంటరి బ్రతుకుతున్న జీవితాలలో దేవుడు నీకు నిచ్చెన వేస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. పరలోకం నుంచే దేవదూతలు నీ దగ్గరికి పంపిస్తున్నాడు జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క సన్నిధే నీ దగ్గరకు వచ్చిందని జ్ఞాపకం చేసుకో.
ఆ యొక్క పరలోకం అంతా కూడా కదిలి అరణ్యములో యాకోబు ఉండగా యాకోబుకి కాపుదలగా వచ్చేసింది సైన్యం అంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, నీ ఒంటరిగా ఉన్నావని బాధపడకు, దేవుడు నీతో పాటు ఉన్నాడు. కాబట్టి ప్రొద్దు కుంగిపోయినటువంటి పరిస్థితులు నీకుంటే ఏ విధమైన అనాలోచన నీవు కలిగి ఉండద్దు. హోషేయ గ్రంథంలో ఒక మాట చదువుదాం. హోషేయ గ్రంథంలో యాకోబుని కూర్చున్నటువంటి మాట ఒకటి ఉంది. 12వ అధ్యాయంలో యాకోబు ఏం చేశాడు? యాకోబు గురించి ఇక్కడ రాయబడి ఉంది. 12వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. బ్రతిమాలుకున్నాడట. నీవు దేవుని బ్రతిమాలుకుంటున్నావా? గోజాడగలుగుతున్నావా? దేవుని దగ్గర పోరాడగలుగుతున్నావా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనందరము కూడా భయపడవద్దు. ఇదిగో మధ్యరాత్రి సహాయకుడు నీకున్నాడని జ్ఞాపకం చేసుకో. అర్ధరాత్రిలో ఎవరు సహాయం చేయరు నీకు. పొద్దున మనకు ఆగు అంటారు. కొంచెం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్దాం రండి అన్నాం అనుకోండి, పర్వాలేదులే బాగానుంది కదా, పొద్దున వరకు ఆగు. నొప్పి వస్తూ ఉంది అన్నాం అనుకోండి, పొద్దున వరకు సహించుకో. ఇదిగో అర్ధరాత్రి సహాయం చేసేవారు ఎవరు నీకుండరు. అత్యవసర సమయాల్లో సహాయం చేసే వ్యక్తి నీకుండకపోవచ్చు, కానీ వెంటనే ప్రభు అంటున్నాడు, నా నిచ్చెన నీ దగ్గరికి వేస్తాను, నా పరలోక సైన్యాన్ని నీ దగ్గరికి పంపిస్తాను. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుడు గొప్ప దేవుడు అని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ప్రొద్దు కుంగిపోయిన పరిస్థితి మరొకటి చూద్దాం. మార్కు సువార్తలో 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము, చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, చాలా ప్రొద్దుపోయింది, చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వెళ్ళి వారు భోజనంకి ఏమైనా కొనుక్కుంటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు వెళ్ళి, మేము ఇన్నూరు దానారం రొట్టెలు కొనుక్కొని వారికి పెట్టుదమా? యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక అరణ్య ప్రదేశంలో ఒక మీటింగ్, ఒక కూడిక ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రార్థనా కూడిక ఏర్పాటు చేశాడు. తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. మనం ప్రార్థన పెట్టుకుంటే ఎంతమంది వస్తారు? మనం ప్రార్థన పెడితే ఎంతమంది వస్తున్నారు? రాత్రండి అంటాం, లేకపోతే పగలండి అంటాం పనికెళ్ళే వాళ్ళం, లేకపోతే ఈరోజు ఉద్యోగం అండి అంటాం. ఎన్నెన్నో సాకులు మనం చెప్తాం. సాకులు వదిలేసుకుందాం. యేసుక్రీస్తు వారు మీటింగ్, ఒక సువార్త సభ ఆయన ఏర్పాటు చేశాడు. ఆ సభకు తండోపతండాలుగా జనం వచ్చేసారు. 3 రోజులు అయిపోయింది. కంటిన్యూస్గా దేవుని యొక్క వాక్యాన్ని అందించాడు ప్రభు వారు. విస్తారంగా బోధించాడు ప్రభు. ఆ బోధనలన్నీ కూడా అయిన తర్వాత ఇదిగో శిష్యులు అంటున్నారు, ప్రభువా, వీళ్ళు 3 రోజుల నుంచి మన దగ్గర ఉండిపోయారు. వాళ్ళు తినలేదు, తాగలేదు, లేవలేదు, కూర్చోలేదు. అందరూ కూడా ఇగో నీలోనే నిమగ్నం అయిపోయారు. వాళ్ళని పంపించే గబగబా. ఈ అరణ్యం దాటిన తర్వాత ఊరు ఉంటుంది. ఆ ఊర్లోకి వెళ్ళి ఏమైనా కొట్లుంటే కొనుక్కుంటారు, ఏమన్నా తింటారు అని శిష్యులు అంటూ ఉంటే ప్రభు అన్నారు, మీరే వారికి భోజనం పెట్టి పంపండి అన్నాడు. మీరే వారికి భోజనం పెట్టి పంపండి. వెంటనే వీళ్ళు అనుకుంటున్నారు, మనం భోజనం పెట్టి ఎంతమందికి భోజనం ఎక్కడ పెడతాం? మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంత కాసులు వేస్తూ ఉన్నారు, మనం ఎక్కడ భోజనం పెట్టగలం వీళ్ళకి? మా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు తెలీదా ఎన్ని ఉన్నాయో అని ప్రభు వారి మీద అనాలోచనలు కలిగి ఉన్నారు శిష్యులు. ప్రభు అన్నారు, మీరే వారికి రొట్టెలు పెట్టండి, మీరే వారికి భోజనం పెట్టండి. ప్రొద్దు కుంగిపోయింది, ఎక్కడ ఆహారం దొరకదు.
మన జీవితాల్లో కూడా ప్రొద్దు కుంగిపోయిన పరిస్థితులు, చీకటి పరిస్థితులు, ఎక్కడ మనకు సోర్స్ అనేది లేదు, ఎక్కడ మనకు ఆశీర్వాదం అనేది లేదు, ఎటు వెళ్ళినా కూడా నష్టమే. ఏ వ్యాపారం మొదలెట్టుకున్నా, ఏ ఉద్యోగం తలపెట్టినా కష్టాలు, బాధలు అలాగే ఉన్నాయి. ప్రొద్దు కుంగిపోయిన పరిస్థితులు ఇవన్నీ కూడా దేవుడు వెలుగుతో నింపగలిగిన సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రొద్దు కుంగిన పరిస్థితుల్లో దేవుడు మనకు కార్యం చేస్తాడు. ప్రభు అన్నారు, వచ్చిన వారందరికీ భోజనం పెట్టండి. ఒక చిన్న పిల్లవాని ఆహారం ఉంది, ఒక 5 రొట్టెలు 2 చేపలు. ఆ రోజుల్లో వారు భుజించే ఆహారం చిన్న పిల్లవాని ఆహారం. చిన్న పిల్లవాడికి కొంచెం ఆహారం పెడతాం. మీకు తెలుసు మీ పిల్లలకి ఎంత భోజనం తయారు చేస్తారు. మీకు తెలుసు మీ పిల్లలకి క్యారేజ్ ఎంత పెడతారు. ఏమంటే తేడా లేదా? పెద్దోళ్ళు పట్టుకెళ్ళే క్యారేజ్కి చిన్నపిల్లలు పట్టుకెళ్ళే బాక్స్కి తేడా లేదా? మీరు పెట్టిన దాంట్లో మళ్ళీ సగం ఇంటికి పట్టుకొచ్చేస్తాడు వాడు. మీరు పెట్టిన దాంట్లో కొంచెం ఒక ముద్ద తింటాడంతే. ఈ చిన్నపిల్లవాని ఆహారం ఎవరికి సరిపోతుంది? యేసయ్య దగ్గరికి వెళ్ళింది, ఆయన చేతిలో పెట్టారు. ప్రభువా, నువ్వు భోజనం పెట్టమంటున్నావు, ఇదిగో తిప్పి తిప్పి కొట్టిన ఈ 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే దొరికాయి. ఎవరి దగ్గర అనా పైసా లేదు, ఎవరి దగ్గర భోజనం లేదు. ఏం చేయమంటావు? నువ్వు చెప్పు, నువ్వే కదా పెట్టమన్నావు. ఆయన చేతిలోకి వెళ్ళింది. ఆ రొట్టెలు ఆ చేపలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన కళ్ళతో చూశారు. ఆకాశం వైపు చేతులెత్తాడు. తన తండ్రికి ప్రార్థన చేశాడు. రొట్టెలను ఆశీర్వదించాడు, పట్టుకొచ్చాడు, గంపలో పెట్టాడు. మిగిలిన గంపలు తండ్రి, ఆ 5 రొట్టెలు 2 చేపలు గంపల్లో పోయండి. వేస్తూ ఉన్నారు, గంపలు నిండిపోతూ ఉన్నాయి. అవి తీసేస్తూ ఉన్నారు, గంపలు నిండిపోతూ ఉన్నాయి. ఇదిగో వచ్చిన వాళ్ళందరినీ పంక్తులుగా కూర్చోబెట్టారు. పంక్తి భోజనాలు కూర్చోబెట్టారు వరుసగా. అందరూ కూర్చున్నారు భోజనాల కోసం. వచ్చిన వాళ్ళకన్నా ఆలోచన లేదు. ఎక్కడ వంటలు పెట్టారు అరణ్యంలో? ఏమంటే ఆలోచన ఉండాలా? కూర్చోమంటే కూర్చుండిపోరు అంతే. మనం అప్పుడప్పుడు భోజనాలు పెట్టినప్పుడు ఎలా వడ్డిస్తారు, లేకపోతే ఎలా తెస్తారు అనే ఆలోచన ఏముండదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆకేసుకోవాల్సిందే. నేను ఎక్కడ కూర్చుంటానో ఆకేసుకుని నీకు పట్టి రావాలి. అది క్రమం కాదు. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనందరం కూడా ఆలోచన చేయాలి సంఘ కార్యక్రమాల్లో. దేవునికి స్తోత్రం. 1 నిమిషం ఆలస్యం అవ్వచ్చు, 1 అరగంట ఆలస్యం అవ్వచ్చు. కాబట్టి తొందర పడిపోకూడదు. ఏళ్ళు కనీసం ఆలోచన చేయలేదు. వంట ఎక్కడ ఉండారయ్యా, భోజనాలు కూర్చోమంటున్నారు, పోనీ ఏమైనా తెప్పించారా, అరణ్యం కదా అని ఆలోచన కూడా లేకుండా కూర్చోమన్నారంటే కూర్చున్నారు వరుసగా. ఇప్పుడు వస్తూ ఉన్నాయి గంపలతో శిష్యులు 12 మంది పట్టుకొస్తున్నారు గంపలతో. రొట్టె కావాల్సిన రొట్టె, చేపలు కావాల్సిన చేపలు, ఇదిగో వరుసగా పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సుమారు 5,000 మంది పురుషులు లెక్క పెట్టబడ్డారు. పురుషులకి భార్యలు ఉన్నారు, ఆ భార్య పురుషులకి పిల్లలున్నారు. ఇదిగో సుమారుగా 15,000 పైబడి పిల్లలు, మనుషులు ఆ రోజున ఆ 5 రొట్టెలు ఆ 2 చేపలు ఏం చేశారు? తిన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం. నీవు దేవుని చేతులు పెట్టుకో. నాది చిన్న జీతం అండి, సరిపోవట్లేదండి అన్నవా? సరిపోద్ది. దేవుని చేతుల్లో పెట్టు. మాది చిన్న కూలి పని అండి, మేము ఎలాగా జీవించగలం అనుకుంటున్నావా? దేవుని చేతులు అప్పగించుకో. దేవుడు దానిని విస్తారంగా ఆశీర్వదిస్తాడు. నీ దాంట్లో నమ్మకంగా చేసుకో. చిన్న జీతమైనా, చిన్న చేతిపైన, చిన్న వ్యాపారమైనా దేవుని దగ్గర నమ్మకంగా చేసుకుని దేవుని చేతులకు అప్పగించుకో. దేవుని దానిని ఆశీర్వదిస్తాడు నూరంతులుగా. 5,000 మంది పురుషులు తిన్నారట. ఇంకా మిగిలిపోయి 12 గంపలు ఇంకా రెడీగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రొద్దు కుంగిన జీవితాలలో
దేవుడు ఆశీర్వాదంతో నింపగలడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నువ్వు బ్రతిమాలుకొను. నీకు ఒక స్నేహితుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఆ స్నేహితుడు మధ్యరాత్రి సహితము, మధ్యరాత్రిలో కూడా నీకు సహాయం చేయగలని జ్ఞాపకం చేసుకో. ఏ ఫ్రెండ్ అట్ మిడ్ నైట్ మీరు కలిగి ఉన్నారు. నీకు ఒక మధ్యరాత్రి స్నేహితుడు ఉన్నాడు. అతడు తలుపు తీస్తాడు, అతడు నీ కార్యం చేస్తాడు, అతడు నీకు ఆహారాన్ని భోజనం పెడతాడు, అతడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు డోరు కొడితే చాలు, ఆయన తలుపు తీర్చే దేవుడు. నీవు అడిగితే చాలు, ఆయన ఇచ్చే దేవుడు. నువ్వు కేక వేస్తే చాలు, పలకరించే దేవుడు, పలికే దేవుడు. కాబట్టి నీ దేవుడు గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు బట్టి బలపరచబడి, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. కష్టాల్లో బాధల్లో మీరు మొరపెట్టండి, మీకు ఆయన ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆ రీతిగా దీవించబడదాం. దేవుడిచ్చిన మాటలు మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నందుకు.